ఇంకోటి మేడం, మనం ఇన్ఫ్లమేషన్ అంటున్నాం కదా మేడం. యాక్చువల్గా ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఈ న్యూట్రిషన్కి సంబంధించి ఇన్ఫ్లమేషన్ అనేది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కొంతమంది ప్రముఖ హీరోయిన్స్కి ఇన్ఫ్లమేషన్తో బాధపడుతున్నారని చెప్పేసి. సో దీని గల కారణాలు ఏంటి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం దీని నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంది? ఇన్ఫ్లమేషన్ అనేది ఇప్పుడు సింపుల్గా ఒక వూండ్ వస్తుంది కదా స్కిన్ మీద వూండ్ వచ్చినప్పుడు దాని చుట్టూ కొంచెం రెడ్నెస్ అవుతుంది, కొంచెం స్వెల్లింగ్ వస్తుంది, తర్వాత తగ్గుతుంది. ఆ స్వెల్లింగ్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. అలాగే మీరు ఒక ఫుడ్ తినేటప్పుడు మీ బాడీ లోపల అది ఒక చిన్న వూండ్ లాగా క్రియేషన్ లాగా, దట్స్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇట్ క్రియేట్స్. అండ్ దానివల్ల మీకు బ్లోటింగ్ ఆర్ అంటే ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయంటే కొంచెం బ్లోటింగ్ అవ్వడం, కాన్స్టిపేషన్ అవ్వడం, లేదా నేను చెప్పాను కదా లెథార్జీ, తినే ఫుడ్ ఎనర్జీ ఇవ్వాలి కానీ అది యాక్చువల్లీ లెథార్జీ ఇస్తుంది. దీస్ ఆర్ ఆల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ దట్ ఈ ఫుడ్ వల్ల మీకు ఇన్ఫ్లమేషన్ అవుతుంది అనేది ఒక దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ నోషన్ దట్ వీ గెట్. ఓకే, సో ఈ ఫుడ్స్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అంటే ఒక చపాతీ ముందు తినేవాళ్ళు కదా, ద టైప్ ఆఫ్ వీట్ వీ వర్ యూజింగ్ అప్పుడు అండ్ ఇప్పుడు దొరికే వీట్లో చాలా డిఫరెన్స్ ఉంది. జస్ట్ లైక్ ఇప్పుడు హ్యూమన్ బాడీస్లో కూడా జెనెటిక్ చేంజ్ అవుతూనే ఉంది. సేమ్ వే ఈవెన్ ఫర్ ద ప్లాంట్స్ జీన్స్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి. సో కరెంట్లీ నౌ అంటే ఎక్సెస్గా ఇప్పుడు వచ్చే వీట్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం జెనెటిక్ చేంజెస్ వచ్చాయి. ఆ జెనెటిక్ చేంజెస్ వల్ల కొంతమంది బాడీస్లో ఆ వీట్ వల్ల ఇన్ఫ్లమేషన్ అవుతుంది, ఆర్ దే ఆర్ ఇంటాలరెంట్ టు ద వీట్. అందుకే చాలామంది ఇప్పుడు వీట్ మానేసి ఇప్పుడు మిల్లెట్స్కి వెళ్తున్నారు, సిరిధాన్యాలకి వెళ్తున్నారు, లేదా రైస్కి చేంజ్ చేసుకుంటున్నారు, కీనువా యూజ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ బికాస్ దే ఆర్ సీయింగ్ అ చేంజ్. ఇప్పుడు బాడీలో నేను చపాతీ తినేటప్పుడు నాకు ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్, నాకు డిస్కంఫర్ట్ వస్తుంది, బ్లోటింగ్ వస్తుంది, ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఇట్ అని వేరే గ్రెయిన్స్ యూజ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ఇన్ఫ్లమేషన్ మేజర్లీ అంటే ఒక సింపుల్ టర్మ్లో చెప్పాలంటే దట్ ఈస్ ద వే ఇట్ ఈస్. అండ్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే అగైన్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ ప్రాసెసింగ్, ద టైప్ ఆఫ్ ప్రాసెసింగ్ దట్ ద ఫుడ్ ఈస్ గోయింగ్ త్రూ, దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. అండ్ ఆర్ జీన్స్ ఆర్ ఆల్సో చేంజింగ్, సో ఆ టాలరెన్స్ లెవెల్స్ ఆర్ అది కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఐ థింక్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ వై ఇన్ఫ్లమేషన్ మైట్ బి కమింగ్ ఇన్. బట్ లైక్ యూ సెడ్, చాలామంది ద సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ ఓన్లీ ఇన్ఫ్లమేషన్, ఓన్లీ దాన్ని సాల్వ్ చేసేస్తే వెయిట్ తగ్గుతాం అనేది ఇట్స్ నాట్ రైట్ అండి. ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి, దాంతోపాటు వాట్ ఆర్ ఆల్ ద ఫుడ్ గ్రూప్స్ యూఆర్ ఇంక్లూడింగ్, బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకుంటున్నారా లేదా, ఎక్సర్సైజ్ ఇస్ ఈక్వలీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీ ఇంట్లో ఒక చిన్న మిక్సీ కూడా ఉంటే మీరు మెయింటెనెన్స్ చేసుకుంటారు దానికి. ఎక్సర్సైజ్ ఇస్ లైక్ అ మెయింటెనెన్స్ ఫర్ యువర్ బాడీ. ఓకే, ఇట్స్ నెసెసరీ. సో ఎవ్రీథింగ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, నాట్ జస్ట్ ఎనీ వన్ థింగ్. అంటే ఇప్పుడు దీన్ని కొద్దిగా ఎలాబరేట్ చేద్దాం మేడం. సో మనం అంటున్నాం కదా, మెయింటెనెన్స్ ఈజ్ ఆల్వేస్ చీపర్ దాన్ రిపేర్. సో మనం రిపేర్కి వెళ్ళకుండా మన హ్యూమన్ బాడీని అంటే మనం యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ లాగా, సో మనం అవయవాల్ని కానీ పూర్తిగా వినియోగించడంలో ఎక్సర్సైజ్ యొక్క పాత్ర ఏంటి? సాధారణంగా ముఖ్యంగా అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది, ఎంతసేపు చేయాలి, అప్పుడు చేసిన సమయంలో మనకు ఎంత చెమట రావాలి, సో కార్డియో కానీ వాకింగ్ కానీ ఎట్లా డివైడ్ చేస్తారు? వాట్ ఈస్ ద ఐడియల్ ఎక్సర్సైజెస్ యూ సజెస్ట్? There is no one ideal thing, just like there's no one meal that suits all. Yes. Same thing with exercise అండి. No one exercise routine can help everybody. అందరిది వేరేగా ఉంటుందన్నమాట. సో కొంతమందికి ఫ్లెక్సిబిలిటీ ఉండదు, అస్సలు ఎక్సర్సైజ్ చేయలేదు లైఫ్లో. సో సడన్గా ఇప్పుడు మీరు వెళ్ళి ఫుల్ జిమ్ వర్కౌట్ చేయండి అంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు సస్టైన్ దట్ ఇమ్మీడియట్లీ. సో అలాంటి వాళ్ళకి వాట్ ఐ యూజువలీ సజెస్ట్ ఇస్ ఫ్లెక్సిబిలిటీ ఫస్ట్ స్టార్ట్ చేద్దామని ఐ సజెస్ట్ ఈదర్ యోగా ఆర్ సింపుల్ సూర్య నమస్కారం. ఓకే, సో దాంతో స్టార్ట్ చేయమని చెప్తాను. అండ్ పేర్ ఇట్ విత్ 15-20 minutes ఆఫ్ వాకింగ్ ఆఫ్టర్ అ మీల్. సో అది సింపుల్ స్టార్ట్ అండి. కొంతమంది దే హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎక్సర్సైజింగ్ ఆల్ త్రూ దియర్ లైఫ్. సో ఎస్, దెన్ అ ఫుల్ ప్రాపర్ జిమ్ వర్కౌట్ విత్ ద స్టార్ట్ ఆఫ్ 15-20 minutes ఆఫ్ కార్డియో, అండ్ దెన్ ఎవ్రీ మసిల్ హ్యాస్ టు బీ వర్క్డ్ ఆన్ కదండి. సో అక్కడ మీ వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, కొంచెం యాబ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్, సో అవి అన్నీ దే హ్యాస్ టు బీ అ ప్రాపర్ ప్లాన్ దట్ ఈస్ మేడ్ ఫర్ యూ ఫర్ ద వీక్. సో ఈచ్ మసిల్ హ్యాస్ టు బీ వర్క్డ్ అపాన్ ఎవ్రీ డే, అలా చూసుకునేలాగా. And paired with a little bit of cardio and definitely some amount of ab exercises and cool down. Ala.
అపార్ట్ ఫ్రమ్ దట్ అండి, దెర్ ఆర్ మెనీ ఆఫ్ దెమ్ హూ ప్రిఫర్ పిలాటిస్. ఇప్పుడు ఈ మధ్య పిలాటిస్ చాలా ఇదైంది. సో కొంతమంది ఏంటంటే దే వెరీ క్లోజ్ టు దేర్ ఐడియల్ బాడీ వెయిట్. సో అలా మీరు వెయిట్ ఇంకా నాకు జస్ట్ ఒక 3-4 kilos వెయిట్ లాస్ అవ్వాలి అని వస్తారు. కానీ వాట్ హ్యాపన్స్ ఇస్ బికాస్ వెన్ యూర్ క్లోజ్ టు యువర్ ఐడియల్ బాడీ వెయిట్, ఆ వెయిట్ లాస్ టేక్స్ అ లిటిల్ టైమ్ టు షో ఆన్ ద వెయింగ్ స్కేల్, ఆ నంబర్. కానీ వాట్ వీ డూ దెన్ ఇస్ వీ చెక్ దేర్ మసిల్ పర్సంటేజ్ అండ్ దేర్ ఫ్యాట్ పర్సంటేజ్. So Pilates is one of the exercises that helps in showing you a good amount of inch loss, because your subcutaneous fat mida it helps a lot andi. So depending on the type of case that we are seeing, we decide on the kind of exercises. Kontamandi they say we have no time to exercise, so then we suggest home workouts. Intlone easy chese exercises cheptam as they are talking on their calls. Nowadays many of them are doing hybrid mode kadandi. So intlone when they are taking their calls, what are the kind of movements that they can do such that they are not sedentary all the time. Alanti ani cheptu untam. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.